విరూపాక్ష స్వామి వారికి, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవి, త్రిమూర్తి అవతార స్వరూపమైన దత్తాత్రేయ స్వామి వారితో పాటు రామ లక్ష్మణ సీత ఆంజనేయ స్వామి వారితో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునఃప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్యుల వారితో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ యొక్క రామనామ జపయజ్ఞం నిర్వహిస్తున్నటువంటి యావత్ మంది ఋత్వికులకు, కార్యకర్తలకు, భక్తులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనం. నా ఇది తీసేది, ఇది వద్దు, ఇది అటు పక్కన పెట్టు. భారతీయ సంస్కృతి శ్రేష్టమైనదని, ప్రపంచానికి ఆచరణ యోగ్యమైనటువంటిది. ఈ యొక్క ధర్మంలో మనం ఆచరణ చేస్తున్నటువంటి ఆచారాలు, సంప్రదాయాలు అన్నీ కూడా విజ్ఞానము మరియు ఆధ్యాత్మికతకు కూడి ఉన్నవని ఈనాడు ఎవరికైతే మన ధర్మం మీద విశ్వాసము, నమ్మకం లేదో వాళ్ళు కూడా మన ఆచారాలు, సంప్రదాయాల మీద అనేక ప్రయోగాలు చేసి వాటిల్లో ఉన్న శక్తిని గమనించి వాళ్ళు ఆచరణ చేస్తూ ప్రపంచానికి చాటుతున్నారు. ఒకటి రెండు చెప్తాను. అమెరికా అధ్యక్షుల పదవిలో ఉన్నప్పుడు బరాక్ ఒబామా, వాళ్ళది క్రిస్టియన్ మతం. మన ధర్మం మీద మన విశ్వాసం ఉంటుందా వాళ్ళకి? ఆయన దీపావళి పండగ రోజు తన నివాస స్థానమైనటువంటి శ్వేత భవనం, వైట్ హౌస్, దాని లోపల పెద్ద పెద్ద దీపాలు తెప్పించాడు, పండితులను పిలిపించాడు, దీపాలు వెలిగించాడు. మన భారతీయ సంస్కృతితో మనం చెప్తున్నటువంటి శ్లోకానికి ఆయన ఆంగ్లంలో అర్థం చెప్పాడు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ అనేదానికి ఆంగ్ల భాషలో అర్థం చెప్పాడు. దీపాలు వెలిగించే సంస్కృతి చాలా గొప్పది, శ్రేష్టమైనటువంటిది. భారతదేశం అన్ని ప్రాంతాల్లో చేస్తారు. దీపాలు వెలిగించడం మూలకంగా మానవుడిలో ఉన్నటువంటి అజ్ఞానం, అంధకారం తొలగిపోతుంది అన్నాడు. ఫ్రమ్ ఇగ్నరెన్స్ టు నాలెడ్జ్ అన్నాడు. మృత్యోమ అమృతంగమయ, ఫ్రమ్ మోర్టాలిటీ టు ఇమ్మోర్టాలిటీ, అమరత్వం వస్తుందన్నాడు. ఏమిటి అమరత్వం అంటే? చావు లేకుండా కాదు, శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఇబ్బందులు లేకుండా జీవనం గడిచిపోయే స్థితి వస్తుందంట దీపాలు వెలిగిస్తే. ఇది అమెరికా అధ్యక్షుడు అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు తన నివాస స్థానమైనటువంటి శ్వేతభవనంలో దీపాలు వెలిగించి చెప్పిన మాటలు. కావాలంటే మీరందరూ కూడా ఆ గూగుల్ తల్లిని అడగండి, బరాక్ ఒబామా దీవాలి ఫంక్షన్ అని అద్భుతంగా వస్తుంది. 4 గోడల మధ్య చేసుకున్నది కాదు ఇది, మొత్తం ప్రపంచం చూసింది, ఇప్పటికీ చూడొచ్చు. అంత గొప్ప సంస్కృతి మనది. అందుకనే కార్యక్రమం ప్రారంభంలో దీపాలతో, జ్యోతి ప్రజ్వలనతోటి కార్యక్రమం మొదలు పెడతాం. కానీ మనం ఏం చేస్తున్నాం? బర్త్డే పేరుతోటి దీపాలను ఆర్పిస్తున్నాం. బర్త్డే చేసుకుంటే నష్టం ఉంది, పుట్టిన పండగ చేసుకుంటే లాభం ఉంది. మనకు లాభం కావాలా, నష్టం కావాలా? ఏం కావాలి? మాట్లాడటం లేదు. వద్దన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తుతున్నారు అప్పుడే. నాకు వద్దంట వాళ్ళకి. మరి మనం లాభం కోరుకున్నప్పుడు లాభానికి తగ్గంత పని చేయాలి కదా. బర్త్డేలు చేసుకుంటే డే అంటే అర్థం ఏమిటి? తారీఖు. ఈరోజు ఎన్నో తారీఖు? ఈరోజు 14. ఫిబ్రవరి 29 ఎవరైనా పుట్టారనుకోండి, ఎన్ని సంవత్సరాలు బర్త్డే వాళ్ళది? ఎన్ని సంవత్సరాలకి? నేను వినబట్టం లేదు. తిండి పెట్టలేదు వీళ్ళెవరికి పొద్దున్న పాపం. మరి 3 సంవత్సరాలు ఏం చేయాలి? ఏడవాళ్ళ పిల్లలు, నాకు బర్త్డే రాలేదు 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 అని. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి నీ బర్త్డే లేదురా అంటే ఊరుకుంటాడా? చెప్పండి, ఊరుకుంటాడా?
ఎందుకులో అని అడుగుతాడు. ఎట్లా సమాధానం చెప్తారు మీరు? ఇది మొదటి నష్టం. రెండవ నష్టము, ఈ తారీఖులు ఎప్పుడైనా అమావాస్య పౌర్ణమి వస్తాయి. ఈ సంవత్సరము సెప్టెంబర్ 9 అనుకుంటా, 9వ 10వ తారీఖు. ఎవరైనా పుడితే వాళ్ళకి బర్త్డే లేదు, ఎందుకంటే ఆ రోజు గ్రహణం ఉంది. గ్రహణం రోజు మనం తింటామా ఏమన్నా? వేరే అంటామంటే వస్తారా? ఇది రెండవ నష్టం. చూసారా? పుట్టిన పండగ చేసుకుంటే అంటే తిథి ప్రకారం చేసుకుంటే లాభమే లాభం. ఇంకా ఉగాది వస్తుంది మనకి, అందరు వెళ్తారు పంచాంగ శ్రవణానికి. దేనికోసం వెళ్తారమ్మా? నాకు ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఇది తెలుసుకోవడానికి వెళ్తారు. కానీ పంచాంగాలు ఏమిటి? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం. ఈ 5కి 5 శక్తులు ఉన్నాయి. తిథేశ్వ శయమాప్నోతి వారాదాయుష్యవర్ధనం, నక్షత్రాధరతే పాపం, యోగాద్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగం ఫలముత్తమం. ఈ 5కి 5 శక్తులు ఉన్నాయి. తిథి ప్రకారం చేసుకుంటే పుట్టిన పండగ. మన ఋషుములు చాలా జాగ్రత్త పడ్డారు. ఈ కలియుగంలో మానవుడి యొక్క బుర్ర సూపర్ కంప్యూటర్ లాగా ముందుకు పోతుంటుంది అని దేవతలకు కూడా ఎక్కడ డేలు మొదలు పెడతారో, రామా డే, కృష్ణా డే, లక్ష్మీ డే, సుబ్రహ్మణ్య స్వామి డే అని తప్పు చేయకుండా మనకి అవకాశమే లేకుండా ఒక పద్ధతిని పెట్టారు. ఆ దేవుడి పేరు పక్కనే ఆ యొక్క తిథిని జోడించారు. ప్రపంచం మొత్తంలో మన దగ్గరే కాదు, రాముల వారి యొక్క పండగ ఎప్పుడు చేస్తారు? ఏమంటాం దాన్ని? శ్రీరామ, గట్టిగా చెప్పండి, శ్రీరామ. గణేష్ పుట్టింది గణేష్ చతుర్థి. అదేవిధంగా కృష్ణుడు పుట్టింది జన్మాష్టమి, సుబ్రహ్మణ్య షష్ఠి, నాగుల పంచమి, నాగుల చవితి, వసంత పంచమి. చూసారా? ప్రపంచం మొత్తంలో మన దగ్గరే కాదు, ఇంత గొప్ప పరంపర మనం పెట్టుకొని మనం డేలు మొదలుపెట్టామే. నిన్న ఒక ఆయన వచ్చాడు మొన్న అమావాస్య రోజు. ఏమంటే మా మ్యారేజ్ డే అన్నాడు. నేను అడిగా, మీది అమావాస్య రోజు పెళ్ళి అయిందా అని. కాదండి అంటాడు. మరి ఎందుకు చేసుకుంటున్నావు? ఎవరు చెప్పారు ఇదంతా మనకి? ఎందుకు చేస్తున్నాం? పులిని చూసి నక్కవాత పెట్టుకున్నాడు, అట్టుంది మన కథలు. ఇది ఒక తప్పు. రెండవది, బర్త్డే రోజు ఏం చేస్తున్నాం? ఆ యొక్క చిన్నారికి మంచి వేషభూషణ వేస్తారు. ఎటువంటి వేషభూషణ అంటే మన భారతీయ సంస్కృతి కాదు. జీన్ ప్యాంటు, జీన్ షర్ట్ వేస్తారు. ఆడపిల్లలకు కూడా అంతే. వాళ్ళ ముందర ఒక టేబుల్ పెడతారు. ఆ టేబుల్ మీద ఏం పెడతారు? ఏం పెడతారమ్మా? కేక్. దాని మీద ఏం రాయిస్తారు? ఏం రాయిస్తారు దాని మీద? హ్యాపీ. ఇంకా ఇంకా అగో చెప్పండి, నేనేం అనుకోని చెప్పండి. రాయించేది ఏంటి? ఇంకా ఎన్ని సంవత్సరాలు రాస్తారు. ఇంకోటి కొత్తగా వచ్చింది ఇప్పుడు, వాళ్ళ బొమ్మ కూడా పెడతారు, డిజిటల్ బొమ్మ కూడా పెడతారు దాని మీద. దాని మీద ఏం పెడతారు? తెలుగులో ఏమంటారు? దేంతో తయారు చేస్తారు? అమ్మా, కొవ్వొత్తి. దేంతో తయారు చేస్తారు? అందరు పాకిస్తాన్ ఇవ్వండి, నేర్చుకున్నాను తెలుగు భాష పోయి. కొవ్వుతో తయారు చేసేది కొవ్వొత్తి. ఏ కొవ్వు తెలుసా మీకు? 190% కొవ్వొత్తులు ఆవు కొవ్వుతో చేస్తారు. కొవ్వొత్తులు వెలిగించారంటే గోమాత హత్యలో మనకు కూడా పాపం ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి. మంచిగా వెలిగిస్తారు ఒకరు. అలా కొద్దిగా మాట్లాడకంటారా, మీకే మైకి ఇస్తా, తర్వాత మాట్లాడతాం. మీ ముచ్చట్లు వింటాను. ఎంతసేపు విన్నా కదా, ఇంకోసేపు వింటాను, నాకేం ఇబ్బంది లేదు. ఇక్కడ 1 వే ట్రాఫిక్ ఉంటుంది, 2 వే ట్రాఫిక్ ఉంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. మంచిగా ఆ యొక్క కొవ్వొత్తుని వెలిగిస్తారు ఒకరు. ఆ చిన్నారి వస్తాడు, ఉఫ్ అని ఆరిపేస్తాడు. దీపం ఆరిపోయిందంటే వంశమే ఆరిపోయినట్టు గుర్తుపెట్టుకోండి. దీనికి ప్రత్యక్ష ప్రమాణం చెప్తా మీకు నేను, ప్రూఫ్. మీరు సినిమాలు చూస్తుంటారు, దేంట్లో టీవీలో కానీ మొబైల్లో కానీ, లేదా థియేటర్లో చూస్తారు. ఆ సినిమాలో కానీ ఆ సీరియల్లో కానీ ఎవరైనా ఒక వ్యక్తి
స్వర్గస్థుడైనటువంటి విషయం చెప్పలేకపోతే, దుఃఖంతో చూపించలేకపోతే ఏం చేస్తారు? ఒక దీపాన్ని ఆర్పి చూపిస్తారు, చూసుకోండి. అంటే ఆ దీపం ఆరిపోయిందంటే అర్థం ఏమిటి? ఎవరో ఒకరు స్వర్గస్థుడైనట్టు మనకు సంకేతం. అటువంటిది వాడి బర్త్డే పేరుతోటి ఎన్ని దీపాలు ఆరోపిస్తున్నారో మీరు ఆలోచన చేయండి. ఎక్కడ పోతున్నాం, ఏం చేస్తున్నాం, ఎందుకు చేయాలి ఇది? ఇంకా ఎంత దాకా వచ్చిందంటే ఇది మొన్న ఒక దగ్గరికి వెళ్ళా, ఇట్లా దేవుడికి ఆరతి ఇచ్చారు. పిల్లవాడు వెనక కూర్చున్నాడు వాళ్ళ అమ్మ దగ్గర. వాడి దగ్గర తీసుకెళ్తే వాడు ఉఫ్ అని ఆర్పుతున్నాడు, దాన్ని కూడా ఆర్పుతున్నాడు. అంటే దీపాన్ని ఆర్పాలి అనే ఒక సంకేతాన్ని మీరు పుట్టిన బర్త్డే పేరుతో వాడికి ఇస్తున్నారంటే ఏమిటిది ఇచ్చేది? మనం వాడికి సంస్కారం ఇవ్వాలా, అజ్ఞానాన్ని ఇవ్వాలా మనము? ఇక మూడవది, మీ ఇంట్లో ఎవరైనా స్వర్గస్థులైన వాళ్ళ ఫోటో పెడతారు, ఇంట్లో పెడతారా పెట్టరా? దానికి ఏం రాయిస్తారు? వారి యొక్క పేరు రాయిస్తారు, వారి యొక్క పుట్టిన తేదీ పక్కన వారి స్వర్గస్థులైన తేదీ రాయిస్తారు. దాన్ని కట్ చేస్తారా? చాకుతోటి కానీ కత్తెరతోటి చేస్తారా? మరి బర్త్డే పేరుతోటి వాడి పేరు వాడే రాసుకున్నాడు, వాడి పేరు ఉన్నది, వయస్సు ఉన్నది, వాడి ఫోటో ఉన్నది, దాన్ని వాడే పదునైన చాకుతో ముక్కలు ముక్కలు చేసుకుంటున్నాడే. ఎక్కడిదండి ఇది? ఇదా చేయాల్సింది మనం? దీపాలు దేవుడి దగ్గర పెట్టించండి. నెయ్యి దీపాలు కానీ నూనె దీపాలు కానీ. ఆవు నెయ్యి కనుక 5 గ్రాములు మీరు వెలిగిస్తే అది హోమంలో కావచ్చు, దీపం కావచ్చు, ఆరతి కావచ్చు, 1 కిలో ప్రాణవాయువు వస్తుంది, గ్యారంటీ. అదే 1 కిలో ప్రాణవాయువు తయారు చేయాలంటే ఫ్యాక్టరీలో ఎంత ఖర్చు అవుతుందో చూడండి మీరే. అది వచ్చినా బయటికి వదిలిపెట్టడానికి ఉండదు, సిలిండర్లో నింపాలి. కానీ ఇది మొత్తం వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. యజ్ఞాత్ వర్షత్ పర్జన్య అని భగవద్గీతలో చెప్పినట్టుగా ఈ హోమము మేఘాలను సృష్టి చేస్తాయి. మోడ విత్తనాలు వేస్తుంటారు, వానలు పడకపోతే అక్కర్లేదు. ప్రతి గ్రామంలో చిన్న దేవాలయాలు ఉన్నాయి, పెద్ద దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయంలో ప్రతి నెల చిన్నగా ఒక యజ్ఞం చేస్తే చాలు, నెలకి 3 వానలు ఖచ్చితంగా పడతాయి మనకి. ఇదే సువృష్టి. అయ్యా చప్పట్లు కొట్టేది రాజకీయ సభ కాదు, ఇది కళాకారులకు కొట్టాలి చప్పట్లు, రాజకీయ నాయకులకు కొట్టాలి. 3వ సమయము భజన చేసేటప్పుడు చప్పట్లు కొట్టాలి. అప్పుడు మనం మంచి మొబైల్ ఆడుకుంటూ కూర్చుంటాం కదా. అంత గొప్ప విజ్ఞానం మనకున్నది. దీపాలు వెలిగించండి దేవుడి దగ్గర. రెండవది, ఈ కేకు తేవాల్సిందే, లేకుండా మనల్ని కొడతారంతే పిల్లలు. కేకు కొయ్యాల్సిందే. సరే, మోడ్రన్గా పోదాం, పాశ్చాత్య వద్దు. పాశ్చాత్య దానికి మోడ్రన్కి చాలా తేడా ఉంది. ఏం చేయాలి? ఆ బేకరీ వాడికి చెప్పాలి. మనం చెప్పింది రాస్తాడా రాయడా బేకరీ వాడు దాని మీద? మన శరీరం లోపల చాలామంది రాక్షసులు ఉన్నారు. ఎవరా రాక్షసులు? ఎవరమ్మా? చెప్పుకుంటూనే ఉంటాం మనం. ఒక్కటి చెప్పండి చాలు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము, ఈర్ష, స్వార్థము, ద్వేషము. అందరిలో ఉన్నారు వీళ్ళందరూ. అయితే మాత్ర తక్కువ, కొద్దిగా ఎక్కువ, కొద్దిగా తక్కువ. ఇంకా పిల్లల్లో స్వార్థ బుద్ధి ఎంత పెరిగిపోయిందంటే, మీరు 2 ఏమని ఇవ్వండి వాడికి చాక్లెట్, ఒకటి నాకు ఈరాట, నేను ఎందుకు ఇస్తా అంటాడు. దానికి చిన్న ఉదాహరణ ఉన్నది. ఒక చిన్న మడుగులో తల్లి చేపని చిన్న అమ్మ ఎందుకమ్మా మాట్లాడతావు, నీకే మైకి ఇస్తారా? ఓ అమ్మా ఎర్ర జాకెట్టు. చిన్న చేప తల్లి చేపని అడిగిందంట, అమ్మ మనం ఎందుకమ్మా చిన్న మడుగులో ఉంటాం, ఇంతమంది బయట తిరుగుతున్నారు కదా, మనం బయటికి పోదామనిందంట. అప్పుడు తల్లి చేప ఏం చెప్పింది? మనం ఫిష్, వాళ్ళు సెల్ఫిష్ అని చెప్పిందంట. చూసారా? వాటికి తెలిసిపోయింది ఎంత స్వార్థపరులము. ఏం చేయించాలి? ఈ యొక్క పదాన్ని ఆ కేక్ మీద రాయించాలి. తెలుగులో రాయించండి, ఇంగ్లీష్లో రాయించండి, మీ ఇష్టం. సెల్ఫిష్నెస్ ఇది ఇంగ్లీష్లో, తెలుగులో స్వార్థము. దీపాలు దేవుడి దగ్గర వెలిగించాలి. ఎన్ని సంవత్సరాలు దీపాలు, అవి నెయ్యి కావచ్చు, నూనె కావచ్చు.
కేకు కట్ చేయాలి కదా మంచిగా. దేన్ని కట్ చేస్తున్నాం ఇక్కడ? దేన్ని కట్ చేస్తున్నాం? ఏం రాయించాం దాని మీద? స్వార్థాన్ని ముక్కలు చేయించాం, అందరికీ పంచేశాడు కేక్. ఆ తర్వాత వాడు స్వార్థం కనుక ప్రదర్శన చేస్తే వాడు చెప్పాలి, నాన్న నీ పుట్టిన పండగ రోజు, అంటే తిథి, పండగ అంటే తిథి ప్రకారం ఇందాక చెప్పే కదా, రామనవమి, జన్మాష్టమి, ఇట్లా ఎన్ని తిథులు ఉన్నాయి మనకి? 16 తిథులు. పాడ్యమి, విధియ, తదియ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి. ఇంతే కదా. అది పుట్టిన పండగ. నానాన్ని పుట్టిన పండగ రోజు స్వార్థాన్ని ఏం చేశావు? ఏం చేశాడు? ముక్కలు చేసావు కదరా. మళ్ళీ నువ్వు స్వార్థంగా ఉంటే ఎట్లరా అని చెప్పి ఈ రాక్షసిని బయటికి పంపిస్తే మంచిదే కదా చెప్పండి. ఇది సంస్కారం. ప్రతి ఒక్క పండగ ద్వారా, పుట్టిన పండగది సంస్కారం ఇవ్వాలి. సంస్కారం వల్ల లాభం ఏమిటి? మనం తీసుకొని వచ్చింది ఏమిటి? శరీరంతో చేతికి ఉంగరాలు ఉన్నాయి, వచ్చినప్పుడు మెడలో గొలుసులు ఉన్నాయా, ఒంటి బట్టలు ఉన్నాయా? ఏమీ లేవు. పోయిన తర్వాత చేతికి ఉంగరాలు ఉంటే ఏం చేస్తారు? రాకపోతే ఏం చేస్తారు? కరుకుతారు. సమస్యనే లేదు, నరుకుతారు, తీసుకుపోతారు. భౌతికంగా ఏమి తేలేదు, భౌతికంగా ఏమి తీసుకొని వెళ్ళలేము. 2 తీసుకొని వచ్చాం, 2 ఖచ్చితంగా తీసుకొని వెళతాం. ఒకటి జ్ఞానం, 2 సంస్కారాలు. దీనివల్ల లాభం ఏమిటి? సంస్కారం వల్ల లాభం ఏంటి అంటే, పొద్దున లేచి మీరందరూ తాగుతారు కదా, వేడి వేడిగా ఏం తాగుతారు? ఏం తాగుతారు? కాఫీ లేదా టీ. కానీ 2 పదార్థాలు కావాలి కదా. ఏమేం కావాలి కాఫీ టీకి తయారు చేయడానికి? పాలు, పంచదార అక్కర్లు, అందరూ షుగర్లెస్సే. పాలు, టీ పొడి లేదా కాఫీ పొడి. ఆ పాలు ఎవరు తెచ్చిపోస్తారు మనకి? ఎవరు తెచ్చిపోస్తారు పొద్దున్న? పాలబ్బాయి కాదు, పాల అంకుల్. మగవాళ్ళందరూ అంకులు, ఆడవాళ్ళందరూ ఆంటీలు. పాల అంకులు, మంగళ అంకులు, చాకల అంకులు, వడ్రంగ అంకులు. ఇంకా కొత్త అంకులు వచ్చారు 2 ఇప్పుడు. తెలుసా మీకు ఎవరో? ఒక ఆయన బెగ్గర్ అంకుల్ అంట ఇప్పుడు కొత్తగా. తర్వాత మమ్మల్ని వదిలిపెట్టే స్వామీజీ అంకులు వచ్చారంట ఇప్పుడు కొత్తగా. మగవాళ్ళు కనబడితే ఆ అంకులు, ఆడవాళ్ళు కనబడితే ఆంటీలు. గిన్నెలు కడిగి ఆంటీ వచ్చింది, బట్టలు ఉతికి ఆంటీ వచ్చింది, పూల ఆంటీ వచ్చింది, కూరగాయల ఆంటీ వచ్చింది. ఇగో ఇది ఎక్కడ పోతున్నాం మనం? ఏం చేస్తున్నాం? మనం అందరం బడికి పోయాం, పోలేదా? బడిలో పోయిన తర్వాత అక్కడ పొద్దున అసెంబ్లీ ఉంటుంది, ప్రార్థనా సమయం. అందరూ కూడా మన దండం పెట్టో లేదా చెయ్యి ముందు పెట్టో అక్కడ శపథం చేస్తాం. ఏమని? భారతీయులందరూ నా సోదరి మనులు, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్. మరి అందరూ భారతీయులందరూ నా సోదరి అన్నప్పుడు అంకుళ్ళు, ఆంటీలు ఎక్కడికి వచ్చారు చెప్పండి? ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఏం చేస్తున్నాం? ఎక్కడికి పోతున్నాం? నిజంగా మన భారతదేశంలో ఉన్నామా లేదా వేరే దేశాల్లో ఉన్నామా? అట్లా పాల అంకులు వచ్చి పాలు పోసిపోతాడు ఇంట్లో. ఇప్పుడు ఎండాకాలం కదా, మర్చిపోయి 1 గంట సేపు అట్లనే పెట్టామనుకో పాలు. ఏమవుతాయి పాలు? అవి ఏమవుతాయి? గట్టిగా చెప్పండి, కొంచెం వినపడేటట్టు. విరిగిపోతాయి. జడ పదార్థమైన పాలు, గంటలో పాడైపోయే పాలకి చిన్న సంస్కారం ఇవ్వాలి. ఒక గిన్నెలో పోసి వేడి అనే సంస్కారం ఇస్తే ఏమవుతాయి పాలవి? బాగా కాగుతాయి, పైన మీగడ కడుతుంది. ఆ పాలు సాయంత్రం టీ టైం వరకు బాగుంటాయా బాగుండవా? బాగుంటాయి కదా. చూశారా? జడ పదార్థమైన పాలు, గంటలో పాడైపోయే పాలకు చిన్న సంస్కారం ఇచ్చాం, దాని పేరు వేడి. ఆ పాల శక్తి ఎంత పెరిగింది? ఎన్ని గంటలు శక్తి పెరిగింది? పచ్చిపాల కంటే కాచిన రుచిగా కూడా ఉంటాయి, రుచి పెరిగింది. పచ్చిపాల కంటే కాచిన ధర కూడా ఎక్కువ, ధర పెరిగింది. చూశారా? ఇచ్చిన చిన్న సంస్కారంలో ఎన్ని గుణాలు పెరిగినాయి. ఆ యొక్క కాచిన పాలకి ఇంకో చిన్న సంస్కారం ఇవ్వాలి. ఇంత మజ్జిగ తీసుకొని తోడు అనే సంస్కారం ఇస్తే ఏమవుతాయి? ఏమవుతుంది? పెరుగు అవుతుంది. పెరుగు 1 రోజు పెట్టుకున్న పాడవుతుందా? పులుపు రావచ్చు కానీ పాడు కాదు. చూసారా? ఎన్ని గంటల శక్తి పెరిగింది. పాల కంటే పెరుగు యొక్క శక్తి ఎక్కువ. అందుకని మనకు శాస్త్రం ఏం చెప్పిందంటే, రాత్రో దధ్యాన్న భుక్తస్య ఆయుక్షీణే దినే దినే. రాత్రి సూర్యుడు అస్తమించిన తర్వాత పెరుగు తినకూడదంట.
పిల్లలు పాలు తాగని పెరుగు బాగా తింటారు. శక్తి పెరిగింది, గుణం పెరిగింది, రుచి పెరిగింది. ఇచ్చింది చిన్న సంస్కారం తోడు. ఆ యొక్క పెరుగుకి ఇంకో చిన్న సంస్కారం, కవ్వం తీసుకొని చిలికితే ఏమొస్తుంది? ఎవరికి ఇష్టం? దాని గుణం ఎంత, దాని శక్తి ఎంత, దాని యొక్క రుచి ఎంత. ఆ వెన్నకి ఇంకో చిన్న సంస్కారం, వేడి అనే సంస్కారం ఏమవుతాయి అవి? నెయ్యి కనీసము నెల రోజులు పెట్టుకున్న బాగుంటుందా, బాగుండదా? చూశారా? ఎక్కడ గంటలో పాడైపోయే పాలు, ఎక్కడ నెల రోజులు నిల్వ ఉండే నెయ్యి. ఎట్లా వచ్చింది? ఆ పాలకి మనం సంస్కారాలని పెంచుతూ పోయాం. అట్లనే మనము ఈ శరీరంతో తీసుకొచ్చిన సంస్కారాలని పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా మనం కూడా పూజనీయులు అవుతాం. ఇదే మన యొక్క ఋషిమునులు మనకి ఇచ్చినటువంటి గొప్ప పరంపర. అట్లా ఈ యొక్క పుట్టిన పండగ ద్వారా కూడా వాడికి సంస్కారాలు ఇవ్వాలి. మీరు ఇవ్వకపోతే ఎవరు ఇవ్వలేరు, గుర్తుపెట్టుకోండి. వాడు తప్పు చేశారనుకోండి పిల్లలు, అప్పుడు గట్టిగా అనండి. అప్పుడు మాత్రమే ఏడుస్తారు, మీరు బాధపడతారు, అయ్యో తిట్టానా అని. అట్లా కాకుండా వాడు తప్పు చేసినా మీరు రైట్ రైట్ అని పోతే జీవితాంతం మీరు ఏడుస్తారు, వాడు ఏడుస్తారు. సంస్కారాలను ఇవ్వడం ముఖ్యమైనటువంటి తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఇట్లా పుట్టిన పండగ ద్వారా కూడా సంస్కారం ఇవ్వాలి. ఇక రెండవది, దేవాలయం వెళ్తారు మీరు, అక్కడ అభిషేకం చేసిన జలాన్ని మీకు ఇస్తారు. దాన్ని ఏమంటాం? తీర్థం. దాన్ని ఎట్లా తాగుతారమ్మా? నీళ్లు తాగినట్టు తాగుతారా? కళ్ళకు అద్దుకొని పవిత్రంగా తాగుతారు. అదే సమయంలో చల్లటి నీళ్ళు ఇచ్చారనుకోండి మీకు, అబ్బా 4 సార్లు కళ్ళకి అద్దుకుంటారు, ఎంత బాగున్నాయని అద్దుకుంటారా? ఎందుకు అద్దుకోరు? 2 నీళ్లే కదా. దీని మీద జపాన్ వ్యక్తి రీసెర్చ్ చేశాడు, పరిశోధన చేశాడు. దానికి ఇంగ్లీష్లో హ్యాడో అని పేరు పెట్టాడు. నీళ్ళకి తరంగాల్ని తీసుకునే శక్తి ఉంటుంది అంటాడు. ఎట్లా? ఆయన 2 సీసాల్లో నీళ్లు నింపాడు, 2 గదుల్లో పెట్టాడు. మొదటి గదికి వెళ్ళి మంచి మాటలు చెప్పాడు, పొగిడాడు నీళ్ళని. ఎట్లా పొగడొచ్చు నీళ్ళని? మనం దాహాన్ని తీరుస్తావు, చల్లదనాన్ని ఇస్తావు, వేడిని తగ్గిస్తావు, నువ్వు లేకుండా ఈ సృష్టిలో ఏ జీవి బతకలేదు. ఇట్లా పొగిడాడు మంచి మాటలతోటి. దీన్ని ఇంగ్లీష్లో పాజిటివ్ వర్డ్స్ అంటారు. 2వ గదికి వెళ్ళాడు, ఆ నీళ్ళని తిట్టాడు. మొన్న చెన్నైలో తుఫాన్ వచ్చింది, ఏమైంది? పొలాలు కొట్టుకుపోయినాయి, స్తంభాలు పడిపోయినాయి, చెట్లు పడేస్తావు, చెట్లు పడేస్తావు, పొలాలు పాడు చేస్తావు, ఇట్లా నెగటివ్ వర్డ్స్ చెప్పాడు. ఆ తర్వాత ఆ 2 సీసాల్లో ఉన్న నీళ్ళని గట్టి చేశాడు. దాన్ని సాలిడిఫికేషన్ అంటారు ఆంగ్లంలో. ఆ యొక్క గట్టి అయినటువంటి నీళ్ళ యొక్క ఆకారాలు చూశాడు. మాలిక్యులర్ స్ట్రక్చర్ అంటారు ఆంగ్లంలో. దేంతో? మైక్రోస్కోప్ ద్వారా. ఆశ్చర్యం ఏమిటంటే, ఏ నీళ్ళకైతే మంచి మాటలు చెప్పాడో 4 మాటలు, ఎక్కువ చెప్పలేదు. ఆ నీళ్ళకి మీరు పొద్దున్న లేచి ముగ్గులు వేస్తారు కదమ్మా, వేస్తున్నారా లేదా స్టిక్కర్లు పెడుతున్నారా? అంత బాగా వచ్చినాయి ఆకారాలు. ఏ నీళ్ళకైతే చెడు మాటలు చెప్పాడో ఆ నీళ్ళకి ఆకారాలు లేకుండా అయిపోయినాయి. కొన్ని మంచి మాటలు చెప్తే అంత శక్తి వస్తే మరి అభిషేకం చేసినటువంటి జలానికి ఎంత శక్తి రావాలో ఒక్కసారి ఆలోచన చేయండి. దానికి మీ గూగుల్లో చూసుకోండి, హ్యాడో అనే దాంట్లో అద్భుతంగా వస్తుంది. వాటర్ విల్ టేక్ వైబ్రేషన్స్ అంటాడు, నీళ్ళకి తరంగాల్ని తీసుకునే శక్తి ఉంటుంది అంటాడు. అందుకని దాన్ని పవిత్రంగా మనం తీసుకుంటాం. ఇక రెండవది, మీ ఇంట్లో నోములు చేసుకుంటారు, వ్రతాలు చేసుకుంటారు. ఆ రోజు బాగా తింటారా? ఏం చేస్తారు? ఉపవాసము. ఈ యొక్క చిన్న ఆచారం ఏదైతే ఉన్నదో మనకి, దీని మీద ఇంకొక ఆయన పరిశోధన చేశాడు. ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఎవరికి ఇస్తారు నోబెల్ ప్రైజ్? ప్రపంచానికే విశేషమైన కార్యాన్ని చేస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తారు. మన దేశంలో కనుక మంచి కార్యాన్ని చేస్తే వాళ్ళకి పద్మ అవార్డ్స్ ఇస్తారు. దాని పేరు ఇంగ్లీష్లో ఆటోఫాజీ. ఉపవాసం అంటే ఏం చేయాలి? అన్నం తినకూడదు, రొట్టె తినకూడదు, బోండాలు, బజ్జీలు, మైసూరుపాకులు, జిలేబీ అన్నీ తినొచ్చు కదా. పాలకోవా తినొచ్చు, కలాకండ్ తినొచ్చు. పదార్థాలని మార్చుకుంటున్నాం. కానీ ఉపవాసం అంటే ఏమిటి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, దాని ఫలితం ఏమిటి,
అద్భుతంగా దాంట్లో చూడండి. మీరు మీ పిల్లలకి చెప్పండి, వాళ్ళు బాగా ఆడుకుంటుంటారు కదా, వాళ్ళు గేమ్స్ ఆడుతుంటారు మొబైల్లో, వాళ్ళకి చెప్పండి, నాన్న ఆటోఫాజీ AUTOPHAGY ఇది టైప్ చేయరా, అది చదువురా అనండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది, దాని విషయం మీకు కూడా అర్థమవుతుంది. అది ఇట్లా పాశ్చాత్య దేశస్తులు మన యొక్క ఆచారాల మీద సంప్రదాయాల మీద రీసెర్చ్ చేసి ప్రపంచానికి చాటుతున్నారు. మొన్న జరిగింది పెద్ద కుంభమేళ, ఎన్ని కోట్ల మంది స్నానం చేశారు. గంగలో ముడితే ఏమవుతాయి? ఏం పోతాయి? గంగలో ముడితే ఏం పోతాయి? ఎట్లా పోతాయి? నమ్మకం లేదు మనకి. దీని మీద పరమేశ్వరుడికే అనుమానం వచ్చిందంట. పార్వతీదేవితో అన్నారంట, అమ్మ వీళ్ళు మునుగుతున్నారు కానీ వీళ్ళకి నమ్మకం లేదు, వీళ్ళకి పోతాయని నమ్మకం లేదన్నా అంట. పార్వతీదేవి ఏంటంటే, ఎట్లా లేదండి, వాళ్ళకి బాగా నమ్మకం ఉన్నది వాళ్ళకంటే, సరే ఒక చిన్న పరీక్ష పెడదాం వీళ్ళకి అని చెప్పి పార్వతీ పరమేశ్వరులు ముసలి వేషం వేసుకొని వచ్చారంట భూలోకానికి. గంగ పక్కన ఒక చిన్న మురికి గుంటలాగా దాంట్లో పరమేశ్వరుడు ఉండిపోయాడు. పార్వతి అమ్మవారు అంటున్నదంట, అయ్యా మా ఆయన బురద గుంటలో ఇరుక్కుపోయాడు, కొంచెం బయటికి తీయండి అని. పాపం ముసలివాళ్ళు కదా అని వస్తున్నారు, గంగలో స్నానం చేసి వచ్చిన వాళ్ళకి దగ్గరికి పోయేటప్పటికి అంటున్నదంట, అమ్మవారు అన్నిందంట కదా, ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు మాత్రమే ముట్టాలి అనిందంట. చివరికి సాయంత్రం అయిపోయింది, ఎవరు ముట్టలేదంట ఆయనని. అంటే చేస్తున్నాము కానీ మనకి పూర్తి విశ్వాసం లేకుండా ఉన్నది కాబట్టి మనకి దినదిన గండం నూరేళ్ళ ఆయుష్, గుర్తుపెట్టుకోండి. దీని మీద అమెరికా వాళ్ళు గొప్ప దేశం అనుకుంటున్నాం కదా, వాళ్ళు రీసెర్చ్ చేశారు. ఇట్లాగా మన శాస్త్రం చెప్తున్నది, పూర్వజన్మ పాపకృతం వ్యాధి రూపేణ బాధితం. ఇంతకుముందు జన్మల్లో ఎన్ని జన్మలు మనం అయిపోయినాయి? 83,99,999 జన్మలు అయిపోయినాయి మనకి. వాటిల్లో మనం పాస్ అయ్యాం. కొందరు 70 మార్కులు, కొందరు 50 మార్కులు, కొందరు 40 మార్కులు, కొందరు 90 మార్కులు పాస్ అయ్యాం. మరి ఆ 30, 40, 50 మార్కులు మిగిలిపోయినాయి కదా, ఫెయిల్ అయిన మార్కులు, అవి ఈ జన్మలో మనకి రకరకాలుగా వస్తుంటాయి. 3 రకాలుగా వస్తుంది: శారీరక ఇబ్బంది, మానసిక ఇబ్బంది, ఆధ్యాత్మిక ఇబ్బంది. ఈ శారీరక ఇబ్బంది ఎట్లా వస్తుందంటే, మొన్న వచ్చింది పెద్ద రోగం. ఏమొచ్చింది? పెద్ద రోగం ఏమొచ్చింది? ఇంకా గుర్తుందా? దానికోసము టెస్ట్ చేశారు, ఎన్ని వైరస్లు బయటపడ్డాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటారు. ఇది కనిపెట్టారు అమెరికా వాళ్ళు. అంటే శరీరానికి సూక్ష్మాణువుల ద్వారా ఇబ్బంది వస్తుంది అని వాళ్ళు ఏం చేశారు, 32 రకాలు శరీరానికి ఇబ్బంది కలిగించే యొక్క సూక్ష్మాణువులు బ్యాక్టీరియాని తీసుకున్నారు. మంచి బ్యాక్టీరియా కూడా ఉంది. పాలు పెరుగు కావాలంటే బ్యాక్టీరియా కావాల్సిందే. మీరు పెరుగుని కావాలంటే మైక్రోస్కోప్లో చూడండి, పోతుంటాయి, పురుగులు పోతుంటాయి దాంట్లో. 32 రకాలు, ఒకటి కాదు, 2 కాదు. గంగాజలంలో వేశారు, కొన్ని క్షణాలకి అన్ని చచ్చిపోయినాయి. చూసారా? మన గంగలో ముడితే మన పాపాలు పోతాయి పోవా? ఇప్పుడు ఇంత రీసెర్చ్ జరుగుతున్నది. మనమేమో భారతదేశంలో హిందువుగా జన్మ లభించిందంటే ఒక్క జన్మ పుణ్యం కాదు, నాకు చెప్పాను కదా, అన్ని జన్మల పుణ్యం. దీన్ని సార్థకం చేసుకోవాలంటే మన ఋషిములు మనకి ఇచ్చినటువంటి ఆచారాలని, సంప్రదాయాల్ని శ్రద్ధగా, భక్తిగా ఆచరణ చేయాలి. ఆచరణ వల్ల లాభం ఏమిటి? ఇది కూడా ఒక కథ చెప్తా. ఒక గ్రామంలో చిన్న రామాలయం ఉన్నది. ఆ రామాలయంలో అర్చకుడికి మనసులో సంకల్పం వచ్చింది, కళ్యాణం చేద్దాం. నన్ను మాట్లాడకండ్రా కొద్దిగా. మరి కళ్యాణం చేస్తే భక్తులు వస్తారు, వాళ్ళకి ప్రసాదం పెట్టాలి కదా అని ఆలోచన చేస్తుంటే ఆయనకి గుర్తుకొచ్చింది, పక్క గ్రామంలో రామయ్య అని ఒక భక్తుడు ఉన్నాడు దేవాలయానికి. ఆయన ఒకప్పుడు అరటి పండ్ల తోట ఉందని చెప్పినట్టు గుర్తుకొచ్చింది. ఇంకేముంది, వెంటనే అర్చకులు వారు రామయ్యకి సమాచారం పంపారు, కబురు పంపారు. రామయ్య, మన దేవాలయంలో రేపు రామ కళ్యాణం చేస్తున్నాం, భక్తులకి పంచడానికి మంచి అరటి పండ్ల గెలని పంపమన్నాడు. రామయ్య సమాచారం ముట్టగానే వెంటనే పొద్దున త్వరగా లేచాడు.
తోటకు వెళ్ళాడు, మంచి అరటిపళ్ళని కళ్ళని కోశాడు. తన దగ్గర పనిచేసే పిల్లవాడిని పిలిచాడు, వాడు నెత్తి మీద పెట్టాడు పెద్ద గెల, పోయి ఇచ్చిరమ్మన్నాడు. ఇచ్చిరమ్మంటే ఆ పిల్లవాడు నెత్తి మీద పెట్టుకున్నాడు, నడిచాడు. కొద్ది దూరం నడిచేటప్పటికి ఆయాసం వచ్చింది. ఏం చేయాలి? ఒక పెద్ద చెట్టు చూసుకున్నాడు, ఆ చెట్టు నీడలో కూర్చున్నాడు, అరటిపళ్ళకెళ్ళి కింద పెట్టాడు. ఆయాసం తీరింది కొద్దిసేపు అయిన తర్వాత, కానీ ఆకలి అవుతుంది, ముందుకు పోయే ఓపిక లేదు. మెల్లగా 2 పండ్లు తీసుకున్నాడు, తిన్నాడు, వెళ్ళిపోయి ఇచ్చొచ్చాడు. వచ్చిన తర్వాత సాయంత్రము రామయ్యకి సమాచారం వచ్చింది. రామయ్య, కళ్యాణం అద్భుతంగా జరిగింది, కానీ నువ్వు పంపించినటువంటి పండ్లు 2 పండ్లు తక్కువ ఉన్నాయని వచ్చింది. అరే, నేనే స్వయంగా కోసి పంపాను, ఎట్లా తక్కువ ఉండొచ్చు? ఎవరి మీద అనుమానం? ఎవరి మీద అనుమానం వస్తుంది? తీసుకొని వెళ్ళిన వాడి మీద. వాడిని పిలిచాడు, ఏం జరిగిందన్నాడు. ఏం చేశావన్నాడు. చెప్పాడు, ఆకలి అయిందండి, ఆయాసమైందండి, కూర్చున్నానండి, ఆకలి అయిందండి, 2 పళ్ళు తిన్నానండి, ఇచ్చొచ్చానన్నాడు. మీరు కూడా ఏం చేస్తారమ్మా? దేవాలయం పోయి 1 రూపాయి ఇచ్చి వేసి రమ్మంటే వాడు దాచిపెట్టుకుంటే ఊరుకుంటారా? ఏం చేస్తారు? కొడతారా? పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? వాడిని 2 దెబ్బలు వేశాడు. ఇచ్చి రమ్మంటే తింటావా అని. చిన్న పిల్లవాడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. రాత్రి రామయ్యకి కలలో వచ్చారు రాముల వారు. వచ్చి అడిగారు కదా, రామయ్య, నేను గెల పండ్లు పంపించామని చెప్పాను, 2 పండ్లు మాత్రమే ఎందుకు పంపించామన్నారు. చూసారా, ఏవి ముట్టినాయి భగవంతుడికి? ఇప్పుడు ఏవి ముట్టినాయి? ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వాళ్ళకి ఇచ్చిన మాత్రమే ముడతాయి. ఊరికి ఎక్కడెక్కడో ఇచ్చేస్తుంటాం మనం పోయి. అవి ఏవి భగవంతుడు ముట్టో గుర్తుపెట్టుకోండి. దేవాలయాలు చాలా ఉంటాయి, చిన్న చిన్న దేవాలయాలు. దీపం పెట్టేవాడు ఎవరు ఉండరు. అక్కడ శుభ్రం చేయండి, దీపం పెట్టరండి, ఇంకేమి శుభ్రం చేయండి ఫస్ట్, చాలంతే. ఖచ్చితంగా భగవంతుడు సర్వాంతర్యామి అంటున్నాం. అన్ని చోట్ల ఏది కూడా శక్తి తక్కువ లేకుండా ఉన్నాడు. పెద్ద గుడి శక్తి ఎక్కువ, చిన్న గుడి శక్తి తక్కువ ఉండదు. కరెంటుకు ఒకటే శక్తి. ఏ కరెంటు ముట్టినా ఏమవుతుంది? షాక్ కొడుతుంది. అది అంతే. ఆచరణ ముఖ్యం, ఆచరణ చేయండి. ఇంకో ఉదాహరణ ఉన్నది. గ్రామంలో ఒక వ్యక్తి రామచిలుకను పెంచాడు. ఆ రామచిలుకను ఎందుకు పెంచుకుంటారు? ఇంట్లో కుక్కల్ని బాగా పెంచుకుంటారు. దేనికి పెంచుకుంటారు కుక్కల్ని? ఏం పెడతారు బోర్డు బయట? ఏం పెడతారు అంటే అర్థం ఏమిటి? పొగ పెట్టకుండా, పొమ్మనకుండా పొగ పెట్టినట్టు. మా ఇంటికి రావద్దని చెప్పకుండా బోర్డు పెడతారు. రామచిలుకను ఎందుకు పెంచుతారంటే చిలుక పలుకులు అంటారు. మనం చెప్పింది అన్నీ కూడా చెప్తుంటుంది. అది టేప్ రికార్డర్ చెప్పినట్టుగా అన్ని మాటలు నేర్పాడు. పొద్దున సూర్యోదయం కాకముందే శుభోదయం, సుప్రభాతం, లేవండి, రాత్రి శుభరాత్రి, బాగున్నారా, తిన్నారా, అన్నీ చెప్తున్నది. ఆ గ్రామంలో భాగవత సప్తాహం మొదలైంది. సప్తాహం అంటే 7 రోజులు చేస్తారు. యజమాని వెళ్తున్నాడు, వస్తున్నాడు. రామచిలుకకు ఆలోచన వచ్చింది. భాగవత కథ చెప్పాలంటే మామూలు పండితులు చెప్పలేరు, విశేషమైన జ్ఞానం ఉండాలి దానికి. రామచిలుక అనుకున్నది కదా, నేను కూడా మా యజమాని ద్వారా ఆ యొక్క కథాకారుణ్ణి ఒక ప్రశ్న అడుగుదామని సంకల్పించుకుంది. సాయంత్రం యజమాని వెళ్తున్నాడు, కథకి మాటలు వచ్చు కదా, ఏమండి ఏమండి అనింది. వెనకకి తిరిగి చూశాడు యజమాని. రండి రండి అంది. వచ్చాడు. ఆ పంజరంలో ఉన్నటువంటి రామచిలుక అన్నింది కదా, మీ కథాకారుని నా తరఫున ఒక ప్రశ్న అడగమనింది. ఏమిటి ప్రశ్న అన్నాడు యజమాని. ప్రశ్న ఏమిటంటే, ముక్తి ఎప్పుడు లభిస్తుంది చెప్పండి. ఏమిటి చెప్పరు? ముక్తి ఎప్పుడు లభిస్తుంది, ఇంతే ప్రశ్న. వెళ్ళాడు యజమాని. కథ అయిపోయింది. ఆ రోజు అమ్మ మాట్లాడకమ్మా. ఆ కథాకారుడు ఒక్కడే కూర్చున్నాడు వేదిక మీద. ఈ యజమాని వెళ్ళాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు, నిలబడ్డాడు దండం పెట్టి.
కథాకారుడు అడిగాడు కదా, ఏమిటి నీ ప్రశ్న, ఏమిటి నీ సమస్య? నేను ఒక రామచిలుకని పెంచానండి, మాటలు నేర్పానండి, అది మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమనింది అన్నాడు. ఏమిటి ఆ ప్రశ్న? ఏమిటి ఆ ప్రశ్న? ముక్తి. అంతే. ఎప్పుడైతే ఈ మాటలు అన్నాడో ఆ కథాకారుడు కింద పడిపోయాడు. అరే ఇదేమిటిది, ఈ ప్రశ్న అడగానే కింద పడిపోయాడు అని భయం వేసింది, ఇంటికి వెళ్ళిపోయాడు. రామచిలుక ఇంట్లో ఎదురు చూస్తున్నది ఎప్పుడు వస్తాడా యజమాని అని. లోపలికి రాగానే అడిగింది, నా ప్రశ్నకు సమాధానం అనింది రామచిలుక. జరిగింది చెప్పాడు యజమాని. ఎప్పుడైతే నీ ప్రశ్న అడిగానో కథాకారుడు ఏమయ్యాడు? కింద పడిపోయాడు. రామచిలుక తలకాయ ఊపింది, అర్థమైనట్టుగా యజమాని వెళ్ళి పడుకున్నాడు. పొద్దున తెల్లవారుతున్నది, ఇంకా రామచిలుక ఏమి శబ్దం చేయలేదు, మాట్లాడలేదు. లేవండి, శుభోదయం, సుప్రభాతం ఏమీ వినపడలేదు. ఏమో ఆ యొక్క మాటలే రాలేదు పంజరంలోంచి. మనం కూడా రాత్రి అలారం పెట్టుకుని పడుకుంటాం, ఎప్పుడో నెత్తి మీద కొడతాము, పడుకుంటాం, సూర్యుడు వచ్చింటాడు అయ్యో అనుకుని మనం బాధపడతాం. అట్లనే యజమానికి సూర్యోదయం అయిపోయింది, ఇంకా ఏమిటిది రామచిలుక అలవటం లేదని చెప్పి వెళ్ళి చూస్తాడు కదా, రామచిలుక కూడా పంజరంలో పడిపోయి ఉన్నది. ఇట్లా కదిపి చూశాడు పంజరాన్ని, కదల్లే. అయ్యో ఏమైంది నా రామచిలుకకు అనుకున్నాడు. మెల్లగా ఆ పంజరాన్ని తలుపు తీశాడు, ఆ రామచిలుకను పెట్టుకుని బయట పెట్టాడు. ఎప్పుడైతే బయట పెట్టాడో బుర్రని ఎగిరిపోయింది రామచిలుక. కథకి వెళ్ళాలి, టైం అవుతున్నది. ఏం చేస్తాడు? దాన్ని పట్టుకుంటాడా? వెళ్ళాడు యజమాని కథకి. అక్కడ కథాకారుడు ఎదురు చూస్తున్నాడు, రామచిలుక సంగతి తెలుసుకుందామని. యజమాని కనబడ్డాడు, ఇట్లనే పైకి రమ్మన్నాడు వేదిక మీదకి. వేదిక మీదకి వెళ్ళిన తర్వాత కథాకారుడు అడిగాడు కదా, నీ రామచిలుక బాగుందా అని అడిగాడు. యజమాని చెప్పాడు కదా, ఇంకెక్కడి రామచిలుక అండి అన్నాడు. కథాకారుడు అన్నాడు, ఏమైంది నీ రామచిలుకకి? నిన్న రాత్రి మిమ్మల్ని ప్రశ్న అడగగానే మీరు కింద పడిపోయారు. అదే విషయం వెళ్ళి రామచిలుకకి చెప్పాను నేను, అది కూడా పొద్దున అయ్యేటప్పటికి పడిపోయి ఉన్నది కదలకుండా. ఏమైందో నా రామచిలుకకు అని చెప్పి మెల్లగా ఆ పంజరం యొక్క తలుపు తీసి బయట పెట్టేటప్పటికి బుర్ర ఎగిరిపోయిందండి అన్నాడు యజమాని. అప్పుడు కథాకారుడు చెప్పాడు, చూడండి రామచిలుక నేను ఆచరణ చేసినట్టు విషయం తెలుసుకొని అది ఆచరణ చేసింది కాబట్టి నేను పడిపోయాను, అది తెలుసుకుని అది పడిపోయింది కాబట్టి దాని ముక్తి లభించింది. మీరందరూ కూడా వింటున్నారు, ఆచరణ చేయటం లేదు కాబట్టి మీకు ఇక్కడే ఉన్నారని చెప్పి చెప్తాడు. అది చూసారా ఎంత గొప్ప సందేశం ఇది. మనమంతే ఆచరణలో చాలా తక్కువ ఉన్నాం. మనకి 10వ తరగతి పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? జపమాల తీసుకోవాలి. 10వ తరగతి పాస్ అవ్వాలి ఇట్లా జపం చేస్తూ కూర్చోవాలి కదా. పాస్ అవుతామా? ఎప్పుడు పాస్ అవుతాం? 6 విషయాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాల్ని బాగా చదువుకొని అర్థం చేసుకొని పరీక్షల్లో వాళ్ళు ఇచ్చిన ప్రశ్నపత్రానికి సమాధానం రాస్తే ఖచ్చితంగా పాస్ అవుతాం. అట్లనే మనకు ఋషిమునులు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు చిన్న చిన్న సిలబస్ విషయాలు ఇచ్చారు. వాటిని మనం ఆచరణ చేస్తున్నామా అని చూసుకుంటే ఖచ్చితంగా పాస్ అవుతాం. మన ఈ జన్మ సార్థకం అవుతుంది. ఏమిటవి? ఉదయం లేవగానే భూమాతకు నమస్కారం చేయమన్నారు. ఎందుకు నమస్కారం చేయాలి? మీరందరూ కూర్చున్నారు ఇక్కడ, మీరు మధ్యలో లేచి వెళ్ళేటప్పుడు మీ కాలు వేరే వాళ్ళకి తగిలితే మీరు ఏం చేస్తారు? అది పోయింది, ఇప్పుడు సారీ చెప్పడం వెళ్ళిపోవడమే. సారీ అంటే అర్థం తెలుసా? ఈ తప్పు ఇంతటితో చెల్లు, ఇంకో తప్పు చేయడానికి నాకు అనుమతి ఇవ్వడం అని అర్థం. సారీ మన దగ్గర లేదు. మరి ఎవరో మన ముక్కు ముఖం తెలియని వాళ్ళ కాళ్ళ దగ్గర దండం పెట్టుకుంటున్నాం. మరి భూమాత అంటున్నాం, భూదేవి అంటున్నాం. ఇప్పుడే బ్రహ్మాండంగా ఆమె యొక్క శ్లోకం చేశారు. ఆ భూమాతను తొక్కుతూనే ఉన్నాం. ఒక్కసారి దండం పెట్టామా? పెట్టాలా వద్దా? వద్దన్న వాళ్ళు చేతులెత్తండి. రెండవది, మీరు బస్సులో పోతుంటారు, ప్రయాణం చేస్తుంటారు, లేదా రైల్లో పోతుంటారు, నిలబడి ఉంటారు, మీకు సీట్ లేదు. ఎవరో కొద్దిగా జరిగి కూర్చోండి అని సీట్ ఇస్తే మీరు ఏం చెప్తారు? థ్యాంక్స్ చెప్పే పద్ధతి మనది కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు కూర్చున్నప్పుడు వేరే వాళ్ళు నిలబడినప్పుడు వాళ్ళకి జరిగి సీట్ ఇవ్వాలి. ఉపకారానికి
ఉపకారం చేయాలి, థ్యాంక్స్ చెప్పి తప్పించుకోకూడదు. ఇది మన సంస్కృతి. మరి భూమాత మనకి తాగే నీళ్ళు ఇస్తున్నది, ఆహారం ఇస్తున్నది, బంగ్లాలు కట్టుకున్నాం ఆమె మీద, మనం ఆమెకు థ్యాంక్స్ చెప్పొద్దా? చెప్పాలా వద్దా? ఎట్లా చెప్పాలంటే పొద్దున లేచిన తర్వాత భూమాతకు నమస్కారం చేయాలి. చిన్న శ్లోకం పెట్టారు మనకి, సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణు పత్ని నమస్తుభ్యం పాదర్స్పర్శం క్షమస్వామి. చూశారా, చిన్న విషయము ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది దీన్ని చెప్పండి, ఎంత సమయం వృధా అవుతుంది. ఇట్లా పిల్లలకి మనం దాని వెనుకున్న శక్తి చెప్పినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత ఏం చేయాలి? ఇంట్లో ఉన్న అమ్మ నాన్నకి, జన్మ తల్లిదండ్రులకి పాదావందనం చేయాలి. దాని లాభం ఏంటి? మార్కండేయుడు కథ చదవండి. అల్పాయుగా జన్మించిన మార్కండేయుడు చిరంజీవి అవుతాడు కేవలం ఆశీర్వాద బలం వల్ల. ఆ తర్వాత కాలుగుత్తాలు తెచ్చుకుంటాం, స్నానం చేస్తాం. స్నానం ఎందుకు చేయాలి? ఇందాక చెప్పాను, అమెరికా వాళ్ళు రీసెర్చ్ చేశారని. రోజు గంగకు వెళ్ళాలంటే మనకి సమయం ఉంటుందా? నదిలో స్నానం చేయగలుగుతామా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రవహించే నీళ్ళలో శక్తి ఉంటుంది. అది కాలువ కావచ్చు, నది కావచ్చు. మరి రోజు వెళ్ళలేం కాబట్టి ఆ నదిలోకి, ఆ యొక్క బకెట్ నీళ్ళలోకి అన్ని ఆహ్వానం చేసుకోవాలి. గంగే చమునే చేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ అని. అమ్మ మీరు అందరూ రండి, ఈ నీళ్ళలో ఉండండి, నేను స్నానం చేస్తున్నా, నాకు శారీరక మానసిక ఆధ్య శక్తిని ఇవ్వండి అని ప్రార్థన చేసుకోవాలి. దీనికి ఏమైనా కష్టమా? ఆ తర్వాత వస్త్రధారణ చేసుకుంటా, మంచిగా ధారణ చేసుకోవాలి. కుంకుమ ఈరోజు స్టిక్కర్లు పెట్టడం ప్రారంభించారు కాబట్టి వాళ్ళకి సమయక సమస్యలు, జ్ఞాపక శక్తి ఉండదు, ఏకాగ్రత ఉండదు. మంచిగా కుంకుమ పెట్టుకోవాలి, నుదుటన జడలు వేసుకోవాలి, గాజులు వేసుకోవాలి. ఇవన్నీ విజ్ఞానం. గూగుల్ని అడగని చెప్తుంది ఎందుకు వేసుకోవాలి గాజులు. ఈరోజు ఆడపిల్లలకి 90% మందికి పీసీఓడి ప్రాబ్లం. ఎందుకంటే ఇవే కారణాలు, గుర్తుపెట్టుకోండి. ఏ వైద్య బుక్లో ఉండవు ఇవి. వాళ్ళు ఏమంటారు డాక్టర్లు? హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఈ మందులు వేసుకుంటూనే ఉండు, అదంతే అట్లనే ఉంటుంది, పోదు. అట్లా దేవుడి దగ్గర మంచిగా వస్త్రధారణ చేసుకొని, కుంకుమ పెట్టుకొని 2 దీపాలు పెట్టండి. ఇందాక చెప్పాక దీపాలు ఎందుకు పెట్టాలో. ఆ తర్వాత భగవన్నామస్మరణ చేయండి 5 నిమిషాలు. చూసుకోండి తర్వాత మీ శక్తి ఎంత పెరుగుతుందో. పిల్లలకి ముఖ్యంగా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ నామస్మరణ ఎందుకు చేయాలంటే, ఇందాక చెప్పానే నీళ్ళకి తరంగాల్ని తీసుకునే శక్తి ఉంటుందని. మన శరీరంలో 70% నీళ్లు ఉంటాయి. మరి నామస్మరణ చేసినప్పుడు ఈ యొక్క నీళ్ల కణాలకు శక్తి రాదా? మరి ఇది అర్థమైంది ఫోర్డ్ కంపెనీ యజమానికి. ఫోర్డ్ కంపెనీ వాళ్ళు ఏం తయారు చేస్తారు? పెద్ద పెద్ద కార్లు తయారు చేస్తారు. ఆ యజమానికి సమయం ఉంటుందా? ఆయన ప్రతిరోజు కూడా 16 మాలలు, ఒక మాలలో ఎన్ని పూసలు ఉంటాయి? 108 × 16 అంత జపం చేస్తున్నాడు ఆయన. ఆయనకు అర్థమైంది నామ జపం వల్ల. ఏ నామమైన చేయండి భగవన్ నామాన్ని, దాని ఖచ్చితంగా దాని శక్తి ఉంటుంది. తర్వాత తినేటప్పుడు ఎవరిని స్మరణ చేసుకోవాలి? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్, అన్నపూర్ణ అమ్మవారు. చదివేటప్పుడు సరస్వతి నమస్తుభ్యం, చదవరు పిల్లలు. మరి ఎట్లొస్తుందమ్మా జ్ఞానం? హంసవాహిని జ్ఞానదాయిని అంటున్నాం. అమ్మని తలుచుకుంటేనే కదా మనకి ఇచ్చేది. ఇట్లా చిన్న చిన్న ఆచారాలు మనకి పెట్టారు. దీన్ని డబ్బులు ఖర్చు లేవు, సమయం వృధా కాదు. ఇవి మనం మర్చిపోయాం. అన్నీ మనకు తెలుసు కానీ మర్చిపోయాం. ఆచరణ చేయటం లేదు కాబట్టి మనకి ఎప్పుడూ సమస్యలే. అందుకని ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు మీ ఆస్తి. ప్రతి వాళ్ళు కూడా మా పిల్లలు బాగు కావాలని కోరుకుని, చదువు కాదు ముఖ్యం, జ్ఞానం ముఖ్యం. మార్కుల కోసం వెళ్ళారంటే వాళ్ళ తర్వాత అడుక్కుంటాడు అంతే. మార్కులు తెచ్చుకొని అడుక్కునేవాడు అవుతాడు కానీ జ్ఞాని కాడు. జ్ఞాని అన్నవాడు వేరే వాడికి మార్గం చూపిస్తాడు. ఈరోజు ఫస్ట్ బెంచ్లో ఎవరైతే గోల్డ్ మెడల్ తెచ్చుకుంటున్నారో వాళ్ళు లాస్ట్ బెంచ్లో ఫెయిల్ అయిన వాళ్ళ పోయి పని చేసుకుంటారు, చూసుకోండి కావాలంటే. అట్లా కాకూడదు మనం. జ్ఞానులు ఎప్పుడు కూడా చెయ్యి ఇట్లా ఉంటుంది, ఇచ్చేదే ఉంటుంది, వాళ్ళకి అడుక్కునేది ఉండదు. అట్లా తయారు చేయండి మీ పిల్లల్ని. చివరిగా మన జీవితానంతా లెస్ చేసుకుంటూ వస్తున్నాం. ఏమేమి లెస్ అయిపోయినాయి? మైక్ కార్డ్లెస్, ఫోన్ కార్డ్లెస్, కుకింగ్ ఫైర్లెస్, ఇంట్లో పొయ్యి అక్కర్లేదు, ఇండక్షన్ మీద అయిపోతుంది, రైస్ కుక్కర్లో అయిపోతుంది వంట. డ్రెస్ లీవ్లెస్, ఫుడ్ టేస్ట్లెస్, జాబ్ థ్యాంక్లెస్, యూత్ జాబ్లెస్, పోలీస్ క్లూలెస్, ఆర్గ్యుమెంట్స్ బేస్లెస్, కప్ ఆఫ్ టీ షుగర్లెస్, కార్ కీలెస్, టైర్ ట్యూబ్లెస్,
బట్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఎండ్లెస్. ఇది చేసుకున్నాం కూర్చున్నాం కాబట్టి మనకి ఎప్పుడు సమస్యలే సమస్యలే సమస్యలే. దీన్ని మోర్ చేసుకోవాలి. అందుకని మోర్ షాపులు వచ్చినాయి అన్ని చోట్ల. ఇవి మన సంస్కృతి సంప్రదాయాలు మన ఋషువులు మనకి అందించారు. వీటిని మనం ఆచరణ చేస్తే తప్పకుండా మన జీవితం సార్థకమవుతుంది. పిల్లలకి శ్లోకాలు నేర్పండి, మన సంస్కృతిని నేర్పండి. చిన్న చిన్న శ్లోకాలు. ఏ గుడికి వెళితే ఆ భగవంతుడి శ్లోకం నేర్పి పంపించండి. చూసుకోండి వాడు ఎంతసేపు ఉంటాడో. ఆ చెప్పినంతసేపు ఉంటాడే ఆయన మనసులో మంచి మంచి ఆలోచనలు వస్తాయి. చిన్న చిన్న శ్లోకాలు, పెద్దవేం లేవు. పిల్లలకి రైమ్స్ నేర్పుతున్నారు. ఏమని రైమ్స్ నేర్పుతున్నారు? రెయిన్ రెయిన్. అందుకని వానలు రావటం లే. కరోనాలో బాగా వానలు పడ్డాయి. ఎందుకు పడ్డాయి? పిల్లలు బడికి పోలేదు అనలేదు కాబట్టి. బాలవాక్కు. అందుకని మనమేం నేర్పాలి ఇప్పుడు? ఆంగ్ల భాష వాళ్ళకి మోజు కాబట్టి ఆంగ్ల భాషలోనే మనము రైమ్స్ నేర్పుతాం. ఎట్లా నేర్పచ్చు? 111 గాడ్ ఈజ్ 1, 222 ఎపిక్స్ ఆర్ 2, 333 మూర్తీస్ ఆర్ 3, 444 వేదాస్ ఆర్ 4, 555 పాండవాస్ ఆర్ 5, 666 చక్రాస్ ఆర్ 6, 777 ఋషీస్ ఆర్ 7, 888 దిక్పాలకాస్ ఆర్ 8, 999 గ్రహాస్ ఆర్ 9, 10 అవతారాస్ ఆర్ 10. ఇక దీనికంటే ఏం కావాలండి మనకి? అయ్యా చప్పట్లు కొట్టదు. రాజా రామచంద్ర భగవానకి, పవనసుత హనుమానకి, సీతామాతాకి, లక్ష్మణ స్వామికి. ఇట్లా నామఘోష చేస్తే అయితే చెప్పాను కదా, మీ లోపల కణాలకు శక్తి వస్తుంది. అట్లా మీరందరూ కూడా ఈ యొక్క పవిత్రమైన కార్యంలో భాగం పంచుకున్నారు. యజమానులు ఇక్కడే కూర్చున్నారు. వారు ఏదో జన్మలో పుణ్యం చేశారు కాబట్టి ఇంత మంచి కార్యం చేయడానికి వారికి అవకాశం దొరికింది. మనం కూడా ఈ యొక్క సమాజానికి ఒక వేలు చూపించే ముందర ఎన్ని వేలు మన వైపు చూస్తున్నాయి? కనీసం 3 చూస్తున్నాయి, ఒకటి పక్కకు పోయినప్పటికి కూడా. నా వంతుగా నేను సమాజానికి ఏం చేస్తానని ఆలోచన చేస్తే ఖచ్చితంగా మీ జీవితం సార్థకమవుతుంది. ఇందాక చెప్పినట్టుగా ఎవరికైతే నిజంగా అవసరం, చాలా అవసరం ఉన్నది ఈ సమాజంలో. ఆహారం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, చదువు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వస్త్రాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి చిన్నగా సహాయం చేయండి. చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, పాపం ట్యూషన్లు పోవడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ఉన్నవాళ్ళు ఎక్కడికైనా పోతారు. లేని వాళ్ళకి చిన్న చదువు చెప్పండి. ఔషధం లేని వాళ్ళకి ఔషధాలు ఇవ్వండి. హాస్పిటల్లో పాపం వెళ్ళినప్పుడు చాలా సేవ చేయవచ్చు. గవర్నమెంట్ ఆసుపత్రిలో బాలింతలేని వాళ్ళకి గంజి తీసుకుపోయి ఇవ్వండి చాలు. ఇట్లా మీరందరూ కూడా మీ జీవితాలని, మన యొక్క ఆచారాన్ని ఆచరణ చేస్తూ మీ జీవితాలని ధన్యం చేసుకుంటారని, మీరు వేరే వాళ్ళకి ఆదర్శంగా ఉంటారని ఆశిస్తూ మీ అందరికీ హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారు, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు శ్రీ రామచంద్రమూర్తి, హనుమ, సీతామాత, లక్ష్మణ స్వామితో పాటు సమస్త దేవీ దేవతలు మీ అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న వానికి విరామాన్ని ఇస్తాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం తత్సత్. రాజా రామచంద్ర భగవానకి.